అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివ అని తలుచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలిగే మోక్షక్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశం చేసి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల పాపాలు దగ్ధమయ్యే మోక్షక్షేత్రం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ఎందుకంటున్నా అంటే మేము అరుణాచలం పోతున్నాం. అసలు పోతామనే ప్లానింగ్ లేదు, రిజర్వేషన్ టికెట్లు లేవు, కనీసం సరైన ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు. అప్పటికప్పుడు ఆగంలో తయారైనాం. అసలు ఏమైందంటే మేము రేపు మా చిన్నదాని బర్త్డే విజయవాడ మామూలుగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అనుకొని తయారైనాం. ఇంకా మా ఆయనకు అప్పటికప్పుడు ఏమనిపించిందో, ఈరోజు నైట్ విజయవాడ నుండి తిరుపతి టికెట్స్ ఉన్నాయని చెప్పేసి అప్పటికప్పుడు తత్కాల టికెట్ చేసేసిండు, అరుణాచలం పోదామని చెప్పిండు. అసలు పిల్లగాళ్ళని స్కూల్కు పంపించేసిన ఏం జాగ్రలే ఏం లేదు, ఏదైతే అదైందని పిల్లగాళ్ళని స్కూల్ నుండి తీసుకొచ్చేసి బీరువాల చేతికి అందిన బట్టలు బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరేసినాము. ఇంతకు ముందు 3 months బ్యాక్ మేము పోవడానికి రావడానికి రిజర్వేషన్ టికెట్లు రూము అన్నీ చేసుకున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మొత్తానికైతే పోలేదు. ఇప్పుడు ఇంకా శివయ్య అయితే సడన్గా పిలిచిండు, అప్పటికప్పుడు తయారైపోతున్నాం. మనం అనుకుంటే కాదు, శివయ్య పిలుస్తేనే పోతారు అని అంటారు కదా, దానికైతే ఇదే నిదర్శనం. మొత్తానికి మా చిన్నదాని బర్త్డే ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్లో బ్రెడ్ ఆమ్లెట్తో సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుంది. మేము అమ్మ దగ్గరికి పోయి దర్శనం చేసుకుందాం అనుకుంటే అమ్మవారేమో ముందు అయ్యవారిని దర్శించుకొని నా దగ్గరికి రాండి అని చెప్పేసి అరుణాచలం పంపిస్తుంది. ఎట్లయితే ఏంది తీయండి, మొత్తానికైతే మేము అరుణాచలం పోతున్నాము. అంటే శివయ్య అనుకున్నాడేమో నార్మల్గా ఎందుకు తీయండి, ఇప్పుడు కొండ మీద దీపం వెలుగుతుంది కదా, దీపాన్ని కూడా చూద్దురు అని చెప్పేసి మమ్మల్ని ఇప్పుడు పిలిచిండు. ఆగంలో కనీసం బట్టలు చదురుకునే టైం కూడా ఇవ్వలేదు, అంత సడన్గా బయలుదేరిపోయినాం. మళ్ళీ అన్ని బ్రేక్ జర్నీలే. మేము కరీంనగర్ నుండి వరంగల్ నుండి విజయవాడ నుండి తిరుపతి నుండి అరుణాచలం, మొత్తం బ్రేక్ జర్నీలే. ఇటువడి అటు చేసి మొత్తానికైతే అరుణాచలం చేరిపోయినాం. పొద్దున్న తిరుపతిలో దిగి విష్ణు నివాసంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి 1కి ట్రైన్ ఎక్కితే కరెక్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది. 4:30కి అయితే దిగినాం అరుణాచలంలో. ఇప్పుడు ఇక్కడ నుండి పోయి రూమ్ తీసుకొని ముందు ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి పోవాలి. చిన్న ఆమె బర్త్డే ఇయ్యాలనే కాబట్టి మేము దర్శనానికి ఇయ్యాలనే పోవాలనుకుంటున్నాం. గిరి ప్రదక్షిణ రేపు పొద్దున్న చేస్తాం. ఇక్కడ రూమ్లు ఇవేవి అంత కొత్తగా అసలు ఏం తెలియదు. ముందైతే ఇక్కడ స్టేషన్ నుండి బయటకు పోయి రూమ్ సంగతి చూడాలి. ఫస్ట్ రూమ్ దొరికిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి పోతాం. అందరం ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అన్ని బ్రేక్ జర్నీలు కదా. టైర్డ్ అయిపోయినా కానీ మొత్తానికి అరుణాచలం చేరినాం అన్న సంతోషంలో అసలు ఏది గుర్తొత్తలేదు. ఇప్పుడైతే పోయి ఫస్ట్ రూమ్ సంగతి చూడాలి. ఇక రూమ్ తీసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వచ్చేసినాం. అందుకే రూమ్లో వీడియో అదేం తీయలేదు. బర్త్డే ఇయ్యాలనే కాబట్టి మేమైతే పక్కా ఫిక్స్ అయిపోయినాం, ఇయ్యాలనే దర్శనానికి పోవాలని చెప్పి. గిరి ప్రదక్షిణ మార్నింగ్ చేద్దాం అనుకొని, దర్శనానికి కూడా టైం బాగా పడుతుందట, 5-6 గంటలు టైం పడుతుందట. అందుకని చెప్పేసి ఇంకా ఆగంలో రెడీ అయిపోయి వచ్చినాం. మేమైతే సర్వదర్శనానికే పోతున్నాము, స్పెషల్ దర్శనం అదేం తీసుకోలేదు. సర్వదర్శనంలో పోవాలి. టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎంతసేపు అన్నా కానీ పోయి అయితే లైన్లు ఉంటాం. మొత్తానికి రేపు గిరి ప్రదక్షిణ. రాత్రి అయితే మంచి దర్శనం చేసుకున్నాము. మాకు దర్శనానికి 6-7 గంటల టైం పట్టింది. రూమ్కి పోయేసరికి 2-2:30 అయింది. అందుకే అసలు పొద్దున్న 5కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ పిల్లలు లేవలేదు, లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. నిన్న వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఇక్కడ చాలా మంది చీటింగ్ చేసేటోళ్ళు ఎట్లా మోసం చేద్దామా అనే చూస్తుండ్రు. అలాగే నిన్న బయలుదేరినప్పటి నుంచి గిరి ప్రదక్షిణ ఎట్లా చేయాలి, ఇంపార్టెంట్గా ఏం దర్శించుకోవాలి, ఇక్కడ ఏం చేస్తే మనం చేసే గిరి ప్రదక్షిణ అనేది పరిపూర్ణం అవుతుందని చాలా ప్రవచనాలు విన్నా. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ దీపాన్ని వెలిగించి తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అందరు కూడా అట్లే చేస్తారు. ఏదో వచ్చినమా చుట్టూ తిరిగి నడిచినమా అంటే కాదండి, ప్రతి దానికి ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపాన్ని వెలిగించి స్టార్ట్ చేయాలి, అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. అదే ఇక్కడ పద్ధతి.
పద్ధతి ప్రకారమే అన్నీ చేసుకుంటూ పోవాలి. అట్లనే ఇక్కడ కోరిక కూడా ఎట్లా కోరుకోవాలంటే, మనం వచ్చినాం కదా! ఓ 10 కోరికలు కోరేసుకుంటాం స్వామిని అంటే అట్లా కాదు. 1, 2 కోరికల్ని గట్టిగా మనసులో అనుకొని కోరుకోవాలి. కొంత టైం ఇయ్యాలి. దేవుడా నాకు ఈ టైంలోపు ఆ కోరిక తీరితే నేను మళ్ళీ వచ్చి నిన్ను దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసుకుంటానయ్యా అని చెప్పుకోవాలి. అప్పుడు తప్పకుండా శివయ్య కోరిక తీరుస్తాడంట. తీరుస్తాడు అని కూడా తీర్చిండు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, మనం మంచిగా గట్టిగా మనసులో ఒకటి అనుకొని దానికి ఒక టైం పెట్టుకోవాలి. అప్పుడు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చూడండి, అందరూ దీపాలు పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఈ దీపాలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడనే దొరుకుతాయి. నార్మల్‌గా దీపానికి సన్నగా ఉన్న ఇట్లాంటి ఈటికైతే మామూలుగా 50 రూపీస్ అంటారు. పెద్ద గుత్తి దీపానికైతే 100 రూపీస్ అంటుండ్రు. అది టెంపుల్ దగ్గరైతే. కొంచెం అటు లోపలికి తీసుకుంటే గుత్తి దీపం కూడా 50 రూపాయలకే ఇస్తారు. టెంపుల్ దగ్గర ఏదైనా కొంచెం రేట్ ఎక్కువుంటది. అన్నీ దొరుకుతాయి. దొరకనియి అయితే ఏమి ఉండవు. కర్పూరాలు, కొబ్బరికాయలు, దీపాలు అన్నీ ఇక్కడ టెంపుల్ దగ్గరనే దొరుకుతాయి. దేనికి కూడా అటు ఇటు పోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఉంటాయి. చూడండి, ఇవి గిరి ప్రదక్షిణ అయిపోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. చూసిండ్రు కదా! అన్నీ ఇక్కడనే పెట్టి అమ్ముతారు. కొంచెం రేట్ ఎక్కువ అంతే. ఈస్ట్ గోపురం చాలా పెద్ద గోపురం. అసలు పైకి చూడాలంటే తల అలా మొత్తం పైకెత్తి చూడాలి. అంత పెద్ద గోపురాలు. ఇంతే పెద్ద గోపురాలు 4 వైపులా కూడా ఇంతే పెద్దగా ఉంటాయి. చాలా పెద్ద గోపురాలు. అసలు ఈ టెంపుల్ మొత్తాన్ని చూడాలంటే ఒక రోజైనా సరిపోదట. అంత పెద్ద టెంపుల్ అట. ఇంకా లోపల చాలా చిన్న చిన్న టెంపుల్స్ చూడాల్సినవి చాలా ఉంటాయంట. ఒక రోజు సరిపోదంటే ఇంకా చూడండి ఎంత పెద్ద టెంపుల్ అని. మనం క్యూ లైన్‌లోకి వెళ్ళాలంటే సర్వదర్శనానికైనా 50 రూపీస్ టికెట్ అయినా ఇట్లా ఈ తూర్పు రాజగోపురం నుండే లోపలికి పోతాం. అట్లనే గిరి ప్రదక్షిణ కూడా ఈ గోపురం నుండే స్టార్ట్ చేస్తాం. ఇదే మెయిన్ గోపురం. ఈ గోపురం ముందే దీపం పెట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి ఈ గోపురం నుండి లెఫ్ట్ సైడ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. నాకు ఫస్ట్ అరుణాచలం పోతాము, గిరి ప్రదక్షిణ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే నేను మొక్కుకున్నానండి. ఫస్ట్ గిరి ప్రదక్షిణ 5 నుండి 9 అడుగులు మోకాళ్ళ మీద నడిచిన తర్వాతనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తా స్వామి అని మొక్కుకున్నా. సో, అందుకని చెప్పేసి నేను గిరి ప్రదక్షిణని ముందైతే మోకాళ్ళ మీద నడుస్తూ స్టార్ట్ చేస్తున్నా. పిల్లలు మంచిగా సహకరించి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా నాకు గిరి ప్రదక్షిణ చక్కగా కావాలా స్వామి అని మొక్కుకొని మోకాళ్ళ మీద నడిచి అయితే స్టార్ట్ చేసిన. చూసిండ్రు కదా, కొత్త వాళ్ళు కూడా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా వెళ్ళాలి ఏంది అనేది ఏం ఇబ్బంది పడకుండా ఇట్లా మనకు ముందు రాజగోపురం నుండి స్టార్ట్ చేస్తాం కదా, అక్కడనే సైన్ బోర్డ్ అనేది పెట్టిండ్రు. ఆ బోర్డును ఫాలో అవ్వకుండా పోవచ్చు. ముందు ముందు దారిలో కూడా అన్నీ ఇలాగే ఉంటాయంట. వాటిని చూసుకుంటూ కొత్త వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. అట్లనే ఈ గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా మనం అష్టలింగాలను ఉంటాయండి, 8 లింగాలు. వాటిని కంపల్సరిగా దర్శించుకోవాలి. అప్పుడే మన గిరి ప్రదక్షిణ పరిపూర్ణం అవుతుంది. ఆ లింగాలు అట్లనే వాటి విశిష్టత అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మనకి గిరి ప్రదక్షిణలో మొట్టమొదట వచ్చే లింగం ఇంద్రలింగము. దీన్ని స్వయంగా ఇంద్రుడే ప్రతిష్ఠించిండంట. మనం ఈ లింగాన్ని దర్శించుకొని పూజించడం వల్ల మంచి శ్రేయస్సు, దీర్ఘాయుషు, పుణ్యం కలుగుతాయని నమ్ముతారు. నేను అన్ని టెంపుల్స్‌ను కూడా బయట నుండి చూపిస్తా అండి. ఎందుకంటే కెమెరాస్ లోపలికి అలౌ లేదు కాబట్టి. చూడండి, ఇక్కడ కూడా కొంతమంది దీపాలు పెడుతుండ్రు. అరుణాచలంలో ఇక్కడ, అక్కడ అని ఏం లేదండి. ఇక్కడ అంతటా కూడా శివయ్య తిరుగుతాడని నమ్మకం. ఎక్కడ దీపం పెట్టినా అది శివయ్యకే చెందుతది. మా ఆయన వచ్చినప్పుడు చెప్పిండు ఇంతకు ముందు ఒకసారి, ఇక్కడ చాలా మంది సాధువులు ఉంటారని. అందుకని బట్టలు గిట్టలు ఏం చక్కగా చదురుకోలే గాని దోసెడన్ని చిల్లర్లు అయితే కవర్లో పోసుకున్న వీళ్ళకి ఇయడానికి. ఇక్కడ దేవుడు ఏ రూపంలో తిరుగుతాడు అన్నది కూడా తెలియదు. చిల్లరనో ఏదో మనకు చేతనైనంత వాళ్ళకి ఇస్తే మంచిది. గిరి ప్రదక్షిణ ఈ రోజు చేయాలి, ఆ రోజు చేయాలి అని ఏ రూలు లేదండి. ఏ రోజు చేసినా మంచిదే. ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణ ఆరోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నం, గురువారం గురుతత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహపీడల నుండి విముక్తి పొందుతారు. సో, ఏ రోజు చేసినా మనకు మంచే జరుగుతుంది. అయినా మనం చేద్దాం అనుకున్నప్పుడు కుదరదు కదా. ఆయన ఏ రోజు పర్మిషన్ ఇస్తాడో మనం ఆ రోజే చేయగలుగుతాం. గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకునే 2వ లింగం అగ్నిలింగం. ఇది మెయిన్ టెంపుల్కి ఆగ్నేయంలో ఉంటుంది. మనకు గిరి ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాల్లో 7 ఎడమ వైపే ఉంటాయి. ఈ లింగం మాత్రమే కుడివైపు ఉంటది. దీన్ని అగ్నిదేవుడే ప్రతిష్ఠించిండు. ఈ లింగాన్ని దర్శించుకొని పూజించడం వల్ల అనారోగ్యము, రోగాల నుండి విముక్తి, అట్లనే మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఎదుర్కొనే శక్తి దొరుకుతుంది. గిరి ప్రదక్షిణలో ఇది కూడా ముఖ్యమే. ఇక్కడ దిష్టి తీస్తారు. ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు దిష్టి తీస్తారు ఇక్కడ.
ఇప్పుడైతే లేరు. లేట్ అయింది. ఆళ్ళు ఈవినింగ్ 6 నుండి ఎర్లీ మార్నింగ్ 6 వరకి నైట్ అంతా ఉండి దిష్టి తీస్తారంట. అంటే డబ్బులు తీసుకుంటారు. నేనైతే అరుణాచలం అనుకున్నప్పటి నుండి ఫస్ట్ అనుకున్న పిల్లలకి ఇక్కడ దిష్టి తీయించాలి కంపల్సరీ అని. కానీ మొత్తానికైతే మిస్ అయిపోయినాం. లేట్‌గా వచ్చినాం గదా! అందుకే మిస్ అయిపోయింది. మీరొచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తీయించుకోండి. మనం ఏ లింగాన్ని గూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ముందు రాబోయే లింగం ఇది ఇంత దూరంలో ఉందని ఇట్లా బోర్డులు పెడతారు. ఇది రమణ మహర్షి ఆశ్రమము. ఇందులో గనుక మనం ఉండాలనుకుంటే నెల, 2 నెలల ముందే బుక్ జేసుకోవాలి. అట్లనే ఇట్లొచ్చి అట్లా గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతామంటే ఉండనివ్వరు. ఇక్కడ వారం రోజులో, ఎన్ని రోజులో ఉంటామంటేనే ఇస్తారంట. ఇంకా దీని గురించి ఇంకా పూర్తిగా నాకు తెలవది. ఈ ఏరియాలో మాత్రం చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. అందరూ గూడా ఈ రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటారంట. చూడండి మేమైతే ఒకసారి ఒక ఫోటో అని అడగంగానే ఆమె చక్కగా పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఫోటో అయితే దిగింది. చాలా మాట్లాడింది. మనది 24 క్యారెట్స్ ఇంగ్లీష్ గదా! ఆమెకు మనకంత మ్యాచ్ కాలేదు. ఇవి ఇక్కడ ఆవుల్ని కట్టేసిండ్రు. ఇవి 6 కాళ్ళ ఆవులట. అంటే పైన మూపురం దగ్గర ఇంకొక ఎక్స్‌ట్రా కాలులాగుంది. 6 కాళ్ళ ఆవులట. వీటిని గూడా రోడ్డు మీద కట్టేసిండ్రు. దేని దగ్గర దానికి హుండీ పెట్టేసిర్రు డబ్బులేయడానికి. మన భక్తిని వాళ్ళు క్యాచ్ చేసుకుంటుండ్రో అసలు ఎట్లనో అర్థం గాదు గానీ, ఎక్కడ జూడు డబ్బులు, డబ్బులు, డబ్బులే. అరుణాచలంలో అయితే అసలింకా చెప్పొత్తలేదు. అన్ని రకాల మోసాలున్నాయి ఇక్కడైతే. ఆటో వాళ్ళు, భక్తుల్ని టెంపుల్‌లో మోసం చేసేటోళ్ళు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా డబ్బులు లాగాలనే చూస్తుండ్రు. ఇక్కడ ఆటో వాళ్ళైతే మరీ దారుణం. అసలు ఒక కిలోమీటర్‌ది తీసుకెళ్ళడానికి 200, 300 అడుగుతుండ్రు. అట్లనే నేను నైట్ దర్శనానికెళ్ళినప్పుడు జూషినా. ఒక ఇద్దరు, ముగ్గురు 2, 3 బ్యాచులన్నట్టు మంచిగా రెడీ అయ్యి వచ్చి టెంపుల్‌లో నిల్సొని, "మీరు తెలుగు వాళ్ళా? మా పర్స్ పోయింది. మేము ఊరెళ్ళాలి" అని అడుగుతూనే ఉన్నారు. 2, 3 అక్కల్లా మంచిగా రెడీ అయ్యి నిల్చున్నారింకా. తెలుగు వాళ్ళా అని అడిగి మరీ డబ్బులు అడుగుతుండ్రు వాళ్ళు. అంటే తెలుగు వాళ్ళు ఈజీగా మోసపోతారనా? లేదంటే తెలుగు వాళ్ళు ఇట్లాంటి బాధపడేటోళ్ళని ఎక్కువ అర్థం చేసుకుంటారనో ఏమో గానీ, తెలుగు వాళ్ళా అని అడిగి మరీ వాళ్ళు మాకు పర్స్ పోయింది అది ఇది అని మోసం జేయడానికి జూస్తుండ్రు. పర్సులు, గిర్సులు ఏం పోలేదు. అన్నీ ఉత్తి మాటలే. అసలు మీరొచ్చినప్పుడైతే ఎవ్వరిని గూడా నమ్మకండి. ఇక్కడ అన్నీ అబద్ధాలు జెప్తారు. అది పోయింది, ఇది పోయింది అని. మనం గిరి ప్రదక్షిణలో దర్శించుకునే 3వ లింగం యమలింగము. దీన్ని యమధర్మరాజే ప్రతిష్ఠించిండు. ఈ లింగాన్ని దర్శించుకొని పూజించడం వల్ల దీర్ఘాయుస్సు, అట్లనే ఆర్థిక ఇబ్బందులుంటాయి గదా! అవన్నీ గూడా తొలగిపోతాయట. జీవితంలో కష్టాలన్నీ గూడా తొలగిపోతాయంట. ప్రతి లింగానికి గూడా ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. కాబట్టి అన్నింటిని దర్శించుకోవాలి. ఈ అరుణాచల కొండ అనేది శ్రీచక్రం ఆకారంలో ఉంటుందంట. ఈ శ్రీచక్రంలో 44 ఎనర్జిటిక్ పాయింట్లు ఉన్నట్టు మనకి ఈ ప్రదక్షిణలో కూడా 44 ఎనర్జిటిక్ పాయింట్లు ఉంటాయంట. అందులో భాగమే ఈ అష్టలింగాలు. మిగిలినవి చాలా వరకు ఎవరికీ తెలీదు. మెయిన్‌గా అయితే ఈ అష్టలింగాలను దర్శించుకోవాలి. నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం. మోక్ష తపస్విని అయితే చకచక నడుస్తుండ్రు. ఇప్పటి వరకైతే ఏం ఇబ్బంది పెట్టలేదు. సాక్స్‌లు ఏసుకోమన్నా సాక్స్‌లు గూడా ఏసుకోలేదసలు. నడిచే చేయాలని ఏం లేదు. పెద్దవాళ్ళు, హెల్త్ బాలేని వాళ్ళు ఉంటే ఆటోలో గూడా తిరుగుతూ గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఎట్లాంటి అభ్యంతరం లేదు. అది చేతగాని వాళ్ళకి మాత్రమే. చేతనైన వాళ్ళు మాత్రం చక్కగా సాక్స్‌లు, చెప్పులు ఏం వేసుకోకుండా ఇలాగే నడుస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. అష్టలింగాలు ఎలాగో అష్టనందులు గూడా ఉంటాయంట. కానీ అష్టనందుల గురించి ఎవరికీ ఎక్కువగా తెలవది. మాకైతే ఒకటి కనిపించింది. దర్శించుకున్నాం, మొక్కుకున్నాము. మెయిన్‌గా అయితే అష్టలింగాల్ని అందరూ దర్శించుకుంటారు. ఇంకా ఇక్కడ జరిగే రెండో మోసం ఏంటంటే, మనకి దర్శనానికి లైన్‌లో నిల్చుంటాం గదా! 500 ఇస్తే, 600 ఇస్తే మేము డైరెక్ట్‌గా దర్శనానికి లైన్‌లో లేకుండా తీసుకెళ్ళిపోతామని కొందరు టెంపుల్‌కి సంబంధించిన వాళ్ళొచ్చి అడుగుతారు. అస్సలు డబ్బులియ్యకండి. వాళ్ళు గూడా తీరా తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం దూరంలో లైన్‌లోనే నిల్చోబెడతారు. ఎవ్వరిని నమ్మి గూడా డబ్బులియ్యకండి. తీసుకుంటే ₹50 టికెట్ తీసుకోండి. లేదంటే సర్వదర్శనంలో నిల్చోండి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగడానికి వాటర్ గానీ, టాయిలెట్స్ గానీ, అట్లనే స్నాక్స్, కొబ్బరి బొండాలు అన్నీ గూడా రోడ్ సైడు అన్నీ దొరుకుతాయి. దేనికి గూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. గిరి ప్రదక్షిణకచ్చి చింతకాయలు తెంపుకున్నోళ్ళైతే మేమే గావచ్చు. ఇక్కడ రోడ్ పొడవునా గూడా పెద్ద పెద్ద చింత చెట్లు, వాటి నిండా కాయలున్నాయి. మా పిల్లగాండ్లు చూసి చింతకాయలు ఎంత మంచిగున్నాయి అన్నారు గంతే. చిన్నప్పుడు పెద్ద పెద్ద జామ చెట్లు, చింత చెట్లే ఎక్కినంక ఈ కుర్చీలెక్కి కాయలు తెంపుడు పెద్ద ముచ్చట్నా అని జెప్పి జ్యూస్ బండి దగ్గర కుర్చీ తెచ్చుకున్నా. పక్కన సాధువు దగ్గర కట్టియవా అంటే ఆయన పూర్తిగా శివ ధ్యానంలో ఉన్నాడు. ఉలుకుతలేడు, పలుకుతలేడు. 4 దెబ్బలు గట్టిగా యేసేసరికి 10 చింతకాయలు కింద రాలినాయి. మనం ఇట్లా నడిచేటప్పుడు చింతకాయలు నోట్లో వేసుకుంటే ఫుల్ వాటర్ లాగా ఉంటది. దూప కాదు మంచిగా నడవచ్చు.
ఎవరన్నా ఏమో అంటారేమో అని భయపడ్డాం గానీ ఎవ్వలు ఏమనలేదు. పాపం ఈ అమ్మనైతే గాడుంది దెంపుకో, గీడుంది దెంపుకో అన్నది తప్ప ఎవ్వలు ఏమనలేదు. చూడుండి ఎట్లా చెప్తుందో అక్కడుంది, ఇక్కడుందని. నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగము. ఇక్కడ అన్ని పూసలు, రుద్రాక్షలు, పగడాలు, వెరైటీ లింగాలు, శంకులు అన్నీ ఉంటాయి. అన్నీ ఒరిజినల్ ఇప్పుడే చెట్టు నుంచి మానస సరోవరంలో ముత్యాలు పట్టుకొచ్చినట్టు చెప్తారు వీళ్ళందరూ. నమ్మేటోళ్ళు నమ్మి పాపం చాలా డబ్బులు పోసి కొనుక్కుంటుండ్రు. కానీ అసలు నమ్మకండి, అంత ఒరిజినల్ ఏం కాదు అవి. ఒరిజినల్ అయితే రోడ్డు మీద పెట్టాల్సిన పని లేదు గానీ, ఏదో అలా చిన్న చిన్న వ్యాపారం కొంటే చిన్న చిన్నవి కొనుక్కోండి గానీ పెద్ద పెద్ద అమౌంట్ అయితే పెట్టకండి. ఇది దుర్వాస మహర్షి ఆశ్రమము. ఈ దుర్వాస మహర్షి మనకు 'శకుంతల' మూవీ ఉంటది గదా! అందులో చూపిస్తారు ఈయనని. చాలా కోపం ఈయనకు. ఒక కుంతిదేవి మాత్రమే ఈయన అనుగ్రహాన్ని పొందింది. అసలు ఈయనకెంత కోపం అంటే అంత కోపం అన్నట్టు. చూడండి ఇక్కడ గూడా మనోళ్ళు ఇల్లులు కట్టేసిర్రు. బండల మీద బండలు పెట్టేసి. ఎక్కడైనా ఇది మాత్రం ఉంటది. ఈ చెట్లకు ఉయ్యాలలాగా కట్టిర్రు చూడండి. పిల్లలు గాని వాళ్ళు ఉయ్యాలలు కడతారు. అట్లనే కొంతమంది పసుపు కొమ్ములు కడుతుండ్రు. పసుపు దారానికి ఉంటున్నాయి అవి. పెళ్లి గానోళ్ళు పసుపు తాడు కడతారన్నట్టు. ఆ 2 గూడా ఇక్కడ కడతారు. మనం ఇప్పుడు ఏ ప్లేస్‌లో ఉన్నాము, ఎంత దూరం నడిచినాము, ఇంకెంత దూరం నడవాలి అని అన్నీ ఇట్లా క్లియర్‌గా సైన్ బోర్డ్స్ పెడతారు. ఇంకెక్కడెక్కడ ఏ లింగాలు ఎంత దూరంలో ఉన్నాయని కూడా దీని మీద ఉంటది. మనం ఎంత దూరం నడిచినాం అన్నది తెలిస్తే మనకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటది. ఇంకా కొంచెం అయితే అయిపోతది, ఇంకా కొంచెం అయితే అయిపోతది అనుకుంటూ తొందరగా నడవచ్చు. గిరి ప్రదక్షిణలో కనిపించే 4వ లింగము నైరుతి లింగము. దీన్ని ప్రతిష్ఠించింది నీరుతి. ఈ లింగము మనకు అరుణాచలగిరికి నైరుతి భాగంలో ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకొని పూజించడం వల్ల వాస్తు దోషాలు లాంటివి తొలగిపోతాయి. మనకు కొత్తగా ఇంటిని నిర్మించుకునేటప్పుడు గానీ, ఇంట్లో ఏదన్నా సమస్యలున్నా గానీ నైరుతి భాగం బావుండాలి అని అంటుంటారు గదా! అదే అన్నమాట. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల అలాంటి దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. నెక్స్ట్ వచ్చే లింగము సూర్యలింగము. ఇంకా అది 1.3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చాలా కాకులున్నాయి. ఎక్కడ గూడా లేవు. ఇక్కడనే ఉన్నాయి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇటు రైట్ సైడ్‌లో ఫెన్సింగ్ లోపల ఇట్లా జింకలు, దుప్పులు కనిపిస్తాయి. మనం లెఫ్ట్ సైడ్ నడిస్తే ఇవి రైట్ సైడ్ కనిపిస్తాయి. ఇవి భయపడి దూరంగా ఏమి ఉరకయి. మనుషులకు అలవాటు పడ్డాయి ఇవి. తినటానికి, చేష్టానికి ఇస్తారు గదా! అందుకని జెప్పేసి మనం చెయ్యి పెట్టంగానే చెయ్యి దగ్గర వచ్చి నిల్చుంటున్నాయి. కానీ అట్లా ఏం తినటానికి అవిటికి ఇయ్యొద్దని బోర్డులైతే పెట్టిండ్రు. మనం తెలిసి తెలవక సంబరానికి ఏదో ఒకటి ఇత్తాం. అది అవిటికి పడతది, పడది ఏదోటి ప్రాబ్లమ్ వత్తదని జెప్పేసి తినడానికి ఏం పెట్టొద్దని పెట్టిండ్రు. అయినా ఎవ్వలింటారు జెప్పండి. చేతిలో ఏదుంటే అది బిస్కెట్లని, చిప్స్ అని వాటికి తినిపిచ్చేస్తుండ్రు. మంచిగుంటే ఓకే గానీ ఏదైనా ప్రాబ్లమ్ అయితే కష్టం గదా! మా పిల్లగాండ్లయితే ఒక 10, 15 నిమిషాలు వీటితోని ఆడుకున్నారు. మేము గూడా పోన్తి వాళ్ళకు కొంచెం కాళ్ళు నొప్పి తెలవకుండా రిలీఫ్ ఉంటదని కాసేపు వదిలేసినాము. అవేం గూడా అసలు కింత గూడా భయపడతలేవు. మంచిగా చెయ్యి పెడితే చెయ్యి దగ్గరకొచ్చి తల ఆంచుతున్నాయి. చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయో. ఇంకా 8.2 కిలోమీటర్స్ నడవాల్సిందుంది. ఇంతసేపు మేము ఒక 5 కిలోమీటర్స్ కంప్లీట్ జేసినాం అంతే. ఇప్పుడు మనం దర్శించుకునేది సూర్యలింగము. దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించిండు. మనం గిరి ప్రదక్షిణలో దర్శించుకునే అష్టలింగాల్లో ఈ లింగాలు ఒకటి గాదు. సూర్యలింగము అట్లనే ముందు ముందు చంద్రలింగం ఉంటది. ఈ 2 లింగాలు సెపరేటు. వీటిని గూడా కలుపుకుంటే మనం గిరి ప్రదక్షిణలో మొత్తం 10 లింగాల్ని దర్శించుకున్నట్టు. కానీ ఈ 2 లింగాలు సెపరేట్ అన్న. అష్టలింగాలంటే అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిండ్రు. ఈ సూర్య చంద్రలింగాల్ని సూర్యుడు, చంద్రుడు ప్రతిష్ఠించిండు. అష్టలింగాల్లో భాగం గాదు గదా! వీటిని దర్శించుకోకపోతే ఏమైతది అనుకోకండి. వీటిని గూడా తప్పకుండా దర్శించుకోండి. మనకి గిరి ప్రదక్షిణలో 5వ లింగము వరుణలింగము. దీన్ని వరుణుడు ప్రతిష్ఠించిండు. ఈ లింగాన్ని మనం దర్శించి పూజించడం వల్ల అనారోగ్య, అట్లనే నీటి సంబంధిత వ్యాధులుంటే తొలగిపోతాయి. మనం ఏ లింగాన్ని దర్శించుకున్నా సరే ఏదో ఒక ప్రత్యేకత, ఆ లింగానికి విశిష్టత ఉంటాయండి. ఈ అరుణాచలంలో ఈ లింగాలు, నందులనే కాదు చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అన్నింటిని కూడా దర్శించుకుంటూ వెళ్ళాలి. అడుగడుగునా కూడా ఏదో ఒక టెంపులు, ఏదో ఒక విగ్రహం అన్ని కనిపిస్తూనే ఉంటాయి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకు కాస్త రిలీఫ్ కోసం ఇక్కడ మసాజ్ చేయడానికి ఇవి పెట్టిండ్రు. ఇవి 5 నిమిషాలకు 30 రూపీస్ అని, 50 రూపీస్ అని అట్లా చార్జ్ చేస్తుండ్రు. అయినా మనం ఎంత మసాజ్ చేయించుకున్నా అది ఎంతసేపు ఉండదు. కాస్త ఆ నిమిషానికే పనిచేస్తది. చప్పుడేక మన నడక మనం నడిచింది బెటర్. నెక్స్ట్ మనకి గిరి ప్రదక్షిణలో 6వ లింగము వాయులింగం. దీనిని వాయుదేవుడు ప్రతిష్ఠించిండు. ఇది అరుణాచలగిరికి వాయువ్య దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని మనం దర్శించుకొని పూజించడం వల్ల గుండె,
ఊపిరితిత్తుల సంబంధిత జబ్బులు, అట్లనే ఉదరకోశ సమస్యలు ఉంటాయి కదా! అవి తొలగిపోతాయి. ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఉంది. ఐ లవ్ తిరువన్నామలై అని. మా వాళ్ళు నడిచినా గాని కాళ్ళు నొత్తున్నాయి అన్న అలసట లేకుండా మంచిగా ఫోటోలు దిగడానికైతే ఫోజులు పెడుతుండ్రు అటు ఇటు తిరుక్కుంటా. అంటే మా వోళ్ళనే గాదులెండి. చిన్న పిల్లలు చాలా మంది సాక్సులు లేకుండా యాక్టివ్‌గా నడుస్తుండ్రు. అంతా శివయ్య దయ. ఆయన దయ లేకపోతే ఎట్లా నడుస్తారు చెప్పండి. చిన్న పిల్లలు కొంచెం దూరం నడిచేసరికే ఏడుస్తారు కాళ్ళు నొత్తున్నాయి అది ఇది అని. అట్లాంటిది పెద్దోళ్ళతోని సమానంగా 14 కిలోమీటర్లు కూడా చాలా మంది పిల్లలు నడుస్తుండ్రు. అంటే ఇక్కడ శివుడి మహిమ ఎంతుందో జూడుండి. ఇప్పుడు మనం దర్శించుకునేది చంద్రలింగము. దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించిండు. చెప్పిన గదా! ఇది అష్టలింగాల్లో ఒకటి గాదు. సూర్యలింగము, చంద్రలింగము అష్టలింగాల్లో ఒకటి గాదు. ఈ 2 సెపరేటు. ఈ లింగాన్ని మనం దర్శించుకొని పూజించడం వల్ల మనోవేదలు, ఏమన్నా అశాంతులున్నా తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉంటది. నాకైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నా గానీ నిద్రలకెళ్ళి మెలుకువైతదా ఏంది అన్నట్టు భయమైతుంది. అంటే అసలు ఇంకా గూడా నాకు నమ్మబుద్ధి అయితలేదు. మొన్న బయలుదేరినాం, నిన్న దర్శనం అయిపోయింది. ఇలా గిరి ప్రదక్షిణ అయిపోతుంది. అసలెప్పటి నుండి అనుకోని ఫుల్లుగా ప్రిపేర్ అయినప్పుడేమో రావడానికి ఫెయిల్ అయిపోయినాము. ఆగమాగంలా ఖతం సడెన్‌గా వచ్చేసినాం. అన్నీ జరిగిపోతున్నాయి. అస్సలు నమ్మబుద్ధి అయితలేదు నాకు. అరుణాచలంలో ఉన్నామంటేనే ఇంకా నిజంగానేనా కలనా అన్నట్టు అనిపిస్తుంది. అందుకే అంటారు కాశీకి, తిరుపతికి, అరుణాచలంకి మనం అనుకుంటే గాదు, దేవుడు పిలిస్తేనే పోతామని. ఇక్కడ కాసేపు కూసుందామని అట్లా ఒక 5, 10 మినిట్స్ కూసుందాం. చాలా సేపయితుంది. ఇంతవరకు ఎక్కడ కూసోలేదని కాసేపు కూసున్నాం. ఇంకా నడిస్తే పిల్లలు నడిచేటట్టే ఉన్నారు గానీ, కాసేపు కూసోబెడదామని ఇక్కడ కూసుండబెట్టినాం. మనకి గిరి ప్రదక్షిణలో 7వ లింగం కుబేరలింగం. ఇది టెంపుల్‌కి ఉత్తర దిక్కునుంటది. దీనిని కుబేరుడు ప్రతిష్ఠించిండు. మనం దీన్ని దర్శించుకొని పూజించడం వల్ల సంపద, అలాగే జీవిత స్థితి మెరుగుపడుతుంది. అంటే మనకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలున్నా, ఏవున్నా పోతాయి. అసలే కుబేరుడి దగ్గర చాలా డబ్బులుంటాయి గదా! వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిండు. ఆయన కటాక్షం కొంచెం మన మీద ఉన్న చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ చాలా మంది డబ్బులిచ్చి ఇక్కడ ఉంటారు గదా పూజారి, వాళ్ళకి డబ్బులిచ్చి స్పెషల్‌గా గర్భగుడిలో పూజలు గూడా చేయించుకుంటుండ్రు. స్పెషల్ పూజలు గూడా చేస్తుండ్రు. అమౌంట్ పే చేయాలంతే. ఇది గిరి ప్రదక్షిణలో ఇంకొక మెయిన్ థింగ్ అండి. మోక్ష మార్గము. చూడండి లైన్ ఎంతుందో, దాదాపు ఈ లైన్ అంతా అయిపోయేసరికి ఒక 2 గంటలన్నా పడతది. మనకు గిరి ప్రదక్షిణ చేసి కాళ్ళు నొప్పులు, అలసట ఎంతున్నా సరే ఒక్కసారి ఇందులోకి పోయి బయటకొచ్చినామంటే అలసట అంతా తీరిపోయి కాళ్ళు చాలా రిలీఫ్ అయితాయంట. దీన్ని తమిళనాడుకు చెందిన ఒక సిద్ధులు ఉంటారు గదా! అంటే స్పెషల్‌గా రమణ మహర్షి వాళ్ళలాగా ఒక సిద్ధుడు ఉంటారు గదా! ఆ సిద్ధుడు దీన్ని నిర్మించిండట. అట్లనే దీనిలో 2 రూములు లెక్కుంటది. అందులో 2 యంత్రాల్ని పెట్టిర్రట వాళ్ళు. ఆ యంత్రాల్ని తాకుతూ మనం అందులో నుండి పాకుతూ బయటకొస్తే అందులో నుండి శక్తి మన బాడీకంది మన అలసట, అట్లనే కాళ్ళ నొప్పులన్నీ గూడా పోతాయట. మేము ఇందులో పోవడానికి అసలు మాకు టైం లేదండి. ఆ లైన్ చూత్తేనే మాకు భయమైంది. అసలు మళ్ళా మేము ఈరోజు ఈవినింగ్ బయలుదేరిపోవాలి గదా! టైం ఆల్రెడీ లేట్ అయితుంది. అందుకని ఏం చేసినామంటే మా ఆయన ఇదివరకు వచ్చినప్పుడైతే పోయిండు. ఇంకా నేను, రజిత మధ్యలో ఎక్కడనన్నా లైన్‌లో పోదామన్నా అసలు పట్టేలాగా లేదు. మొత్తం ఇట్లా ఎక్కడికక్కడ ఇవి పెట్టేసిండ్రు గ్రిల్స్ లాంటియి. లైన్‌లో నిల్సుందామంటేనేమో కంపల్సరీ ఒక 2-3 అవర్స్ అన్నా అయిపోతది లైన్ మొత్తం కంప్లీట్ మా లైన్ రావడానికి. అందుకని ఏం చేసినామంటే ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు నవ్వుకుంటా కనిపిచ్చిర్రు మంచిగానే పాపం. వాళ్ళనేమన్నామంటే మా పిల్లల్ని కొంచెం మీతోని తీసుకుపోండి అని సగం లైన్‌లో వాళ్ళని పంపించేసినాం. వాళ్ళేం పర్లేదు పంపిండ్రు మేము తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకొని పోయిండ్రు పిల్లల్ని. మేము పోకపోయినా వాళ్ళనన్నా పంపిద్దాం. వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్‌లో అట్లా వచ్చేత్తారు. ఎందుకంటే మధ్యలోకెళ్ళిపోతుండ్రు గదా! అందుకని చెప్పేసి వాళ్ళని పంపించినాం. ఇంకా నేను, రజిత పక్కకే ఉన్నాము. పోతే నేను కూడా పోవచ్చు. వాళ్ళు నన్ను రమ్మన్నారు ఆ గ్రిల్ నుండి గానీ, మళ్ళా రజితను వదిలేసి నేను పోయి అదంతా బావుండదు. ఇద్దరం కలిసే పోవాలి. లేదంటే ఇద్దరం పోకుండానే ఉండాలని చెప్పేసి పిల్లల్ని మట్టుకు పంపించి మేము సపరేట్‌గా పక్కకు నిల్చున్నాము. ఇదొక్కటి మాత్రం మిస్ అయిపోయినాము. ఇది మిస్ అయినాం. అట్లనే టోపీ అమ్మ కోసం కూడా చాలా చూస్తున్నాం గానీ, ఆమె అసలు మాకు కనిపించలేదు. పోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె దర్శనం గూడా కావాలనుకుంటారు. కానీ ఇంకా ఆమె దర్శనం గూడా మాకైతే దొరకలేదు. ఇంకా పిల్లలిద్దరైతే మోక్ష మార్గం నుండి వచ్చిండ్రు. పోనీలెండి వాళ్ళైనా వచ్చిండ్రు అనుకున్నాము. టైం ఉంటే మేము గూడా కంపల్సరీ పోయేటోళ్ళము. అందరూ ఎంత టైం వెయిట్ చేసైనా ఇందులో నుండి రావడానికి చూస్తారు గానీ, ఇంకా మాకసలు లేనే లేదు టైము. మళ్ళీ మేము రూమ్‌కెళ్ళాలి, అన్నీ రెడీ చేసుకోవాలి, ఎళ్ళాలి.
ఇదంతా చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా మేము ఇంకా గిరి ప్రదక్షిణ కావాలి. అందుకని చెప్పేసి మేమైతే పోలేదు. పిల్లల్ని పంపించినాము. ఇందులో మనం ప్రవేశించడం వల్ల మనకు మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మొత్తానికి మా గిరి ప్రదక్షిణ దగ్గర పడినట్టే. దాదాపు ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటదేమో అంతే. ఇంకొకటి ఉంది దర్శించుకునే లింగము. మోక్ష చూడండి ఇంకా కొద్దిగా ఉంది అనగానే ఫాస్ట్‌గా నడిచేస్తుంది. తొందర అయిపోవాలని చెప్పేసి. ఆల్రెడీ ఎండ కూడా వచ్చేసింది. కాళ్ళు కొద్దిగా కాలుతున్నాయి. అందుకని వైట్ లైన్ మీద నడుస్తుంది చూడండి కంటిన్యూగా. వాళ్ళ డాడీ చెప్పిండు ఈ వైట్ లైన్ మీద నడిస్తే కొంచెం కాళ్ళు కాలకుండా ఉంటాయని. ఇక్కడ మెయిన్ ఏందంటే అంత బానే ఉంది గానీ, మనం ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి, రోడ్డు మీద వెహికల్స్‌కి అందరికి ఒకటే రోడ్ అన్నట్టు. అట్లుండేసరికి చిన్న పిల్లలతోని కొంచెం భయమైతది. ఎందుకంటే వాళ్ళు నడుస్తూ కొంచెం అటు ఇటు జరుగుడు, ఆ వెహికల్స్ వచ్చినట్టు వచ్చుడు, అది కొంచెం మంచిగా లేదు. ఈ గిరి ప్రదక్షిణకు కొంచెం గ్రిల్స్ లాంటివి పెడితే బావుండేది. కానీ ఇంకా మరేం పెట్టలేదు. పిల్లలతోని కొంచెం పట్టుకొని నడవాల్సొత్తది. ఎందుకంటే వెహికల్స్ మన పక్కనుండే పోతాయి. అదొకటి కొంచెం ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. మిగతా అంతా పర్లేదు. కాళ్ళు కాలుతున్నాయి ఆల్రెడీ. చూడండి అరుణాచలం కొండ ఎంత బాగా కనిపిస్తుంది అసలు. ఇట్లా పొగలాగా ఉన్నట్టుంది పైన అంతా. ఇంకా మార్నింగ్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ మెయిన్ టెంపుల్‌లోనే ఉండడండి దేవుడు. ఈ కొండనే దేవుడు. ఈ కొండనే లింగం అన్నమాట. చూడండి ఇది ఆలయం అని రూమ్స్ ఉంటాయి ఇందులో. రూమ్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి. ఇందులో రూమ్స్ కావాలంటే మినిమమ్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటారు. 1 మంత్ కింద కూడా ఉంటాయి కావచ్చు. మేము పోయినసారి 3 మంత్స్ ముందు బుక్ చేసుకున్నాం అన్నాం కదా! అప్పుడు మా ఆయన ఇందులోనే రూమ్ చేసిండు. కానీ అప్పుడు ఏం చేసుడో మిస్ అయిపోయినాము. ఇందులో ఫుడ్ కూడా చాలా బావుంటుందట. కొంచెం తక్కువ రేట్‌లో దొరుకుతుందట. మనం గోపురం దగ్గర రూమ్స్ కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు మేము తీసుకున్నది కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా లోపలికుంటది. మాకు ₹1000 చార్జ్ చేసిండు అంతే. మనకు టెంపుల్ దగ్గర కావాలంటేనే రూమ్స్ రేట్ ఎక్కువుంటాయి. కొంచెం పక్కకు అటు ఇటు తీసుకుంటే నార్మల్ రేంజ్‌లోనే దొరుకుతాయి. ఇందులో రూమ్ దొరికితే బావుంటది. ఫ్యామిలీకైతే చాలా బావుంటదంట. ఇక మన గిరి ప్రదక్షిణలో దర్శించుకునే లాస్ట్ లింగం, అష్టలింగాల్లో 8వ లింగం ఈశాన్య లింగం. ఇది అరుణాచలగిరికి ఈశాన్యంలో ఉంటది. మనం ఈ లింగాన్ని దర్శించుకొని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, సుఖశాంతులు కలుగుతాయి. ఇక్కడ నుండి టెంపుల్ ఒక 1.5 కిలోమీటర్లు ఉంటది. అంతే కిలోమీటర్‌న్నర అన్నమాట. దాదాపుగా అయిపోయిందన్న అదే కలిగిపోతది. ఇక్కడికొచ్చేసరికి ఇంక గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే అనిపిత్తది. చక్కగా శివయ్య దయ వల్ల ఆయన అనుకోకుండా పిలిచినా గాని అంతా ప్రశాంతంగా జరిగిపోయిందండి. మా దర్శనం, గిరి ప్రదక్షిణ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాం. చెప్పిన కదా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలని. కొబ్బరికాయ కూడా కొట్టేసినాము. మాకు గిరి ప్రదక్షిణ అంతా చక్కగా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా బాగా సహకరించిండ్రు. ఆ దేవుడి దయ వల్ల అన్నీ మంచిగా జరిగిపోయినాయి. చూడండి కొండ మీద దీపం వెలిగిస్తున్నారని చెప్పిన కదా! ఇదే దీపము. ఈ దీపాన్ని దర్శించుకునే అదృష్టం మాకుంది కాబట్టే శివయ్య మమ్మల్ని ఇప్పుడు పిలిచినట్టున్నాడు. మాకు 2 కలిసొచ్చినాయి. అనుకోకుండా ఆగమాగంలో పిలిచినా గాని మాకు దీనికోసమే పిలిచినట్టు అనిపించింది. అన్నీ చక్కగా అయిపోయినాయి. దర్శనం, గిరి ప్రదక్షిణ అసలు ఏ దాంట్లో కూడా ఇబ్బంది లేకుండా అన్నీ మంచిగా గడిచిపోయినాయి. మీరు కూడా చక్కగా శివయ్య ఎప్పుడు పిలిస్తే అప్పుడు అరుణాచలం వచ్చేయండి. అయ్యో ఏం సదురుకోలేదు, ఏం లేవు అట్లాంటివి ఏం అనుకోకండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. అంత ప్రశాంతంగా గడిచిపోద్ది. ఎవ్వరి చేతిలో మోసపోకండి. అన్నీ చక్కగా చేసుకొని ఇంటికి చక్కగా తిరిగిపోండి. మిమ్మల్ని కూడా అరుణాచల శివుడు తొందరగా అరుణాచలం పిలవాలని కోరుకుంటున్నాను. చూసింది కదా మా అరుణాచలం వీడియో అయితే ఆగమాగము ఎలాగోలో మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాం. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్‌గా ఉండండి. ఆ శివయ్య ఆశీర్వాదాలు మీ మీద ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.